దేవరా రికార్డ్స్ ఎటు చూసినా దేవరా సినిమాకి రికార్డ్ అనే వినపడుతుంది. ఎందుకంటే దేవరా సినిమా సెప్టెంబర్ 27 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ గ్యాప్లో ఒక 3 వీక్స్ గ్యాప్లో ఈ సినిమా సాంగ్స్ అయితే వచ్చాయి. అటు టీజర్ వచ్చింది, అటు యూట్యూబ్లో ఎటు చూసినా కూడా దేవరా టీజర్ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. దేవరా ఫియర్ సాంగ్ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. దేవరాలోంచి వచ్చిన చుట్టమల్లే సాంగ్ చెప్పక్కర్లేదు. అటు తెలుగులోను నార్త్లోను ఓవరాల్గా బీభత్సంగా ఒక ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ చేసి రికార్డు కొట్టింది. అయితే ఇప్పుడు తాజాగా దేవరా నుంచి వచ్చిన దావూది అనే సాంగ్ ఫస్ట్ 24 అవర్స్లోనే బీభత్సమైన రికార్డ్స్ని క్రియేట్ చేసి టాప్ 1 ప్లేస్లో ఉంచుంది. దాన్ని ఆల్రెడీ అధిగమించి 100 మిలియన్ వ్యూస్ కూడా కొట్టేసింది అనమాట. అటు తెలుగులో కానీ హిందీలో కానీ ఓవరాల్ లాంగ్వేజెస్ అన్ని కలిపితే ఇంత ఫాస్ట్గా 100 మిలియన్ కొట్టడం నిజంగా ఆశ్చర్యం అని చెప్పొచ్చు. అంటే ఒక తెలుగు హీరోలు అటు అల్లు అర్జున్ గారికి కానీ ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఎవరికి రాని రికార్డ్. సాధారణంగా రికార్డ్స్ అన్ని అల్లు అర్జున్ గారికి ఉంటూ ఉంటాయి యూట్యూబ్లో సాంగ్స్ మీద. ఎందుకంటే ఆయన పుష్పతో నార్త్లో కూడా బీభత్సమైన క్రేజ్ వచ్చింది. అలాగే అలవైకుంఠపురం సాంగ్స్ కూడా భయంకరమైన రీచ్ ఉందన్నమాట. అయితే అవి వచ్చాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాలోయింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే RRR తర్వాత పీక్కి వెళ్ళిపోయింది ఇండియా లెవెల్లో, అటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. సరే యూట్యూబ్ ఎక్కడుంటే అక్కడ ఎన్టీఆర్ గారు రాణిస్తున్నారని చెప్పాలి. సో నిజంగా ఇంత ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ రావడం అనేది ఫ్యాన్స్కు ఆశ్చర్యంగాను ఆనందంగాను మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అనమాట ఫ్యాన్స్ అంతా కూడా. సో ఆ చుట్టమల్లే సాంగ్ 100 మిలియన్ క్రాస్ చేయడం, అలాగే ఇది కూడా 100 మిలియన్ క్రాస్ చేయడం, అది ఇంత ఫాస్ట్గా క్రాస్ చేయడం, దేవరాకి ఎంత హైప్ ఉందో, ఫ్యాన్స్ ఎంత కసిగా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా గురించి చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్నారు, సైఫ్ అలీ ఖాన్ గారు విలన్గా చేస్తున్నారు. సో మరి సైఫ్ అలీ ఖాన్ గారి నుంచి ఇంకా ఒక టీజర్ తప్పించే ఆయన ఏదన్నా సాంగ్లో ఉంటారా ఆపోజిట్గా అనేది తెలియదు. ఇంకా రావాల్సిన జాతర సాంగ్ ఒకటి ఉందన్నారు. మరి అది వస్తే కనుక ఆయుధ పూజ సాంగ్ వస్తే కనుక అది ఫ్యాన్స్కి ఎక్కడలేని ఫీస్ట్ ఉంటుంది అన్నారు చెప్పి. అయితే మరి జాన్వీ కపూర్ గారితో వచ్చిన 2 సాంగ్స్ కూడా అటు హిందీ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే సినిమా సూపర్ హిట్ అయిపోయినట్టే. ఎందుకంటే తెలుగులో తిరుగులేని యాక్టర్ అనమాట. అలాగే RRRతో హిందీలో కూడా ఆయనకు మార్కెట్ వచ్చింది. అటు తమిళ్, కేరళ, కర్ణాటక వీటన్నిటిలో కూడా మంచి మార్కెట్ వచ్చిందని చెప్పాలి. సో ఈసారి సోలోగా వస్తున్నారు. రాజమౌళి గారు కూడా లేరు. మరి ఎన్టీఆర్ గారి మీదే ఆయన భుజాల మీదే సినిమా అంతా ఆధారపడి ఉంది. అటు కొరటాల గారు చూస్తే ఆయన కూడా పెద్ద సక్సెస్లో లేరు. బట్ ఎన్టీఆర్ మాత్రం డబుల్ హ్యాట్రిక్ సక్సెస్తో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 100 మిలియన్ వ్యూస్ వరుసగా చూస్తుంటే యూట్యూబ్లోనే ఎంత క్రేజ్ ఉందంటే ఇక స్క్రీన్ మీదకి వచ్చినాక ఏ విధమైన బాక్స్ ఆఫీస్ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అటు డే 1 నుంచి క్లోజింగ్ దాకా ఫ్యాన్స్ అందరూ చాలా అంచనాలతో ఉన్నారు. ఈ సినిమా అది ఎక్కడ దాదాపు 600 కోట్లు ఈజీగా దాటేస్తుంది. అది దాటి ఇంకెంత దూరం వెళ్తుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచి లెక్కలేసుకుంటున్నారు అనమాట. అయితే డే 1 ఈజీగా 100 మిలియన్ ఎంత ఈజీగా కొట్టిందో డే 1 కూడా అంత ఈజీగా 100 crore గ్రాస్ దాటేస్తుందని చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా కసిగా ఉన్నారు. మరి ఈ సాంగ్స్లో చూపించినంత కసి ఆ బాక్స్ ఆఫీస్ మీద కూడా చూపించాలని మనం కోరుకుందాం.